హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు ప్రయాణం కోసం వెయిట్ చేస్తున్న మహిళలకు వచ్చేసి ఏపీ సర్కార్ అయితే కీలక ప్రకటన చేసింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జిల్లాల పరిధిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఏ జిల్లా మహిళలకు ఆ జిల్లాలో మాత్రమే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించాలని నిర్ణయించినట్లు స్త్రీ శిశు సంక్షేమ మంత్రి సంధ్యారాణి గారు ప్రకటించారు. అంటే ఓన్లీ మీ జిల్లాలో మాత్రమే మీకు ఫ్రీ ఉంటుంది. ఒక జిల్లా నుంచి వేరే జిల్లాకు వెళ్ళేందుకు అవకాశం ఉండదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఒక జిల్లా నుంచి వేరే జిల్లాకు వెళ్ళేందుకు అవకాశం ఉండదు. ఎన్నికల సమయంలో కూడా ఇదే చెప్పారంట. మహిళలకు జిల్లాలో ఉచిత ప్రయాణం అని చెప్పారంట. అందుకే మీకు మీ జిల్లాలో మాత్రమే ఫ్రీ బస్ ట్రాన్స్పోర్టేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి అనుకోండి, మీరు తిరుపతిలో మాత్రమే ఫ్రీగా బస్ ఎక్కొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి నుంచి విజయవాడకి వెళ్దాం అనుకుంటారు, గుంటూరుకి వెళ్దాం అనుకుంటారు, వేరే జిల్లాకి, ఏపీలో వేరే జిల్లాకి వెళ్ళాలంటే అట్లా మీ ఆధార్ కార్డ్ చెక్ చేస్తారు కనుక మీది నడవదు. మీ జిల్లాల పరిధిలో అంటే ఏ జిల్లా వాళ్ళకి ఆ జిల్లాలో మాత్రమే ఫ్రీ బస్సు ప్రయాణం. స్టేట్ మొత్తం కాదు. అదే తెలంగాణలో చూసుకుంటేనేమో స్టేట్ మొత్తం ఎక్కడ పోయినా కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్. బట్ ఏపీలో వచ్చేసి డిస్టిక్ వైజ్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇద్దామని చెప్పి గవర్నమెంట్ డిసైడ్ అయినట్లు శ్రీ శిశు సంక్షేమ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారైతే నిన్న అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.